హాయ్ శివయ్య ఛానల్కి వెల్కమ్. బిర్యానీ చేసుకుందామా? బిర్యానీ ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా? పప్పు బియ్యం తాలింపండి. చాలా టేస్టీగా ఉంటుంది, అచ్చం బిర్యానీలా ఉంటుంది. కావలసిన పదార్థాలు చూపిస్తాను రండి. ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, బంగాళదుంప ముక్కలు, పప్పు బియ్యం. రండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కుక్కర్లో చేసుకుందామండి, టేస్టీగా ఉంటుంది. ఒక స్పూను నెయ్యి వేసుకుందాం. తర్వాత ఒక 3 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకొని ఒకసారి వేపుకుందాం. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, క్యారెట్, బంగాళదుంపలు, పచ్చిమిర్చి, అవి కూడా వేసేసుకుందాం. కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు ఒకసారి వేపుకుందాం. కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనం బియ్యము పప్పు కలుపుకొని ఉంచుకోవాలి పక్కన. అవి గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే కల్లుప్పే వాడతానండి ఎక్కువ. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చాక ఒక్కసారి తీసి చూద్దాం. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రైస్లోకి పెరుగు చట్నీ చాలా బాగుంటుంది. టేస్టీ పప్పు బియ్యం తాలింపు.